అయ్యో ఇది 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 శ్రీశవం అండి. ఇది శ్రీశవం. ఒక్కసారి చూడండి మహాభాగా, ఇది శ్రీశవం. ఎవరు ఈమె? ఎవరు? ఈమెకి దుర్మరణం ఎట్లా సంప్రాప్తమైనది మహాభాగా? ఎట్లా సంప్రాప్తమైనది? ఒంటరిగా నన్ను విడిచిపోవలదు, ఒంటరిగా నన్ను విడిచిపోవలదు. ఇది శవ జాగరణ నేను చేయలేని మొత్తుకున్నా. నేను వినిపించుకుని తాలూకా చక్కా వచ్చింది. నన్ను వెతుకుతూ నా వెనువెంటనే వచ్చి ఉండవచ్చు. ఈ గాఢంధకారములో ఈ పని చీకటిలో కనుగొనక ఎంతటి మహా ఇల్లాలు, ఎంతటి మహా ఇల్లాలు అయినా ఇల్లాలని ఒంటరిగా శవ జాగరణ చేయమని విడిచి వచ్చుటకు మీ మనసు ఎట్లా పిల్లదండి? సంప్రాప్తముగా ఈ ఘోర పాపమును మీరెన్ని జన్మలెత్తి తీర్చుకొనగలరు? ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత పాపము చేశారు తెలుసు? అక్రమమే, ముమ్మాటికి అక్రమమే. ఇందు నా దోషం అంతగా లేదు. మరి ఇంకేమిటండి? నీ ఎందరి అనురాగము అన్యాలోచన లేకుండా చేసే నన్ను ధమ్గా ఈడ్చుకుని వచ్చినవి. నా ఎందరి అనురాగం మిమ్మల్ని ఏ స్థితికి తెచ్చినది? అవును చింతమ్మ, నీ భార్య చావు కారణం నేనా? చింతమ్మ, పరమాత్మ, నేనెంత పాపము చేశాను తండ్రి, నేనెంత పాపము చేశాను తండ్రి. మహాభాగా, మీరు పండితులు కదా, ఈ ఎంగిలి కోటిపై మీకు ఇంతటి అనురాగము? చింతామణి, ఎంగిలి కూడా ఏమిటి విపరీత వ్యాఖ్యానము? చింతామణి, ఏమిటి విపరీత వ్యాఖ్యానము? ఇందు విపరీతం ఏమీ లేదు. నీ విషయము నాకు ఇప్పుడు బోధపడినది, కానీ అందరి వలె నీవు అయ్యో ఇళ్ళ వేసలో కంటే గాను కాని నా ఊహ. అయ్యో, తన సాని పట్ల ప్రతి విటనకు అదే ఊహ. ఆ దుర్మోహమే నీ కన్నులను కప్పివేచినది. నా ఇంత కాదు చింతామణి, కాదు. నా కన్నుడు కప్పివేచినది, జగన్మోహనకరమైన సౌందర్యమే కానీ దుర్మోహం మాత్రం కాదు కాదు కాదు. నా సౌందర్యమా? ఈ సౌందర్యమే చింతమ్మ, ఈ సౌందర్యమా? సౌందర్యం. నా సౌందర్యమా? ఆగండి. ఏమిటి మీ మాట? మీరెంత మంచివారు, ఎంత సంస్కారవంతులు. మీరు నా చెంత చేరి చిచ్చి మీ మాటలు, మీ చేష్టలు, పరమాత్మ, ఈ పాప భారము నేను మోయలేను తండ్రి, నేను మోయలేను తండ్రి. మహాభాగా, ఒక్క మారు నా వైపు చూడు. అయ్యా, మీరిచ్చటనే కూర్చుంటు. చింతామణి, నేను ఇప్పుడే వచ్చి. నన్ను విడిచి వెళ్తావా చింతామణి? నన్ను విడిచి వెళ్తావా చింతామణి? చింతామణి, అవును, ఆమె పలుకుల్లో సందర్భం ఏమున్నది? ఇప్పటికి నేను అనువాదను పరమేశ్వర చదివితే సమస్త శాస్త్రము చదివి అది ఫలము
తరువమోనట్టి ఘోరపాతకమును కంటి దుర్మోహమ చేత కన్నులు మూసుకొని కానలేకపోతే కానీ ఎప్పుడొకప్పుడు పఠాను తన గుడ్డ బ్రతలై తీరునని ఎన్ని మాలో చెప్పినది. పరమేశ్వర పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వడచిన కులమెల్ల నా చేత మలినమయ్యే కనిపించి శ్రీమంతుగా వించిన మహానుభావుడు తండ్రి జీవము విడిచే ఎప్పుడు చూడగలుగుతుంది తండ్రి, నేను ఎప్పుడు చూడగలుగును? నన్ను దైవముగా మగను సేవించిన నా దైవుండ ప్రీణించే కడు ప్రయాసము మీద గడియించుకున్నట్టి మర్యాద తుదముట్టమాసిపోయే ప్రాణధనముగా ఎంచి కాపాడుకున్న శీలము ఆమూలకంబుగా శిథిలమయ్యే సర్వవిధముల ఇట్లు భ్రష్టతనుగా పరమేశ్వర నాకు ఇప్పుడేది దారి మహాబాగా నా సౌందర్యం ఇప్పుడు ఎట్లున్నది? ఎవరు? నేను చింతామణి. అదే మారిపోయి నేనేమీనూ మారలేదు. ఇది ఏ నా నిజ స్వరూపం? ఏమి తెలిసి నన్ను మోహిస్తేవి, దేహమేలాంటిదని ఆలోచిస్తేవి. ఏమి తెలిసి నన్ను మోహిస్తేవి, దేహమేలాంటిదని ఆలోచిస్తేవి. స్వామి మోహమే కాని సారమేమీయో లేదు. స్వామి మోహ
రాముని. తల్లిరా అది సరే కానీ ఇంతకాలం నన్ను చీకటిలో వచ్చింది మీ తల్లి. నేను మీకంటే ఎక్కువగా చీకటిలో అల్లాడుచున్నదాను. ఈ పూట నాకు ఆ శ్రీకృష్ణ భగవానుడు స్వప్నం నన్ను సాక్షాత్కరించి వెలుగులోకి ఇచ్చి రక్షించాను. నీవు కూడా స్మరించి తరించము నాయన. హరినారాయణ ప్రభు గిరిధారి శౌరి రామయామము హరే రామ హరే రామ హరే హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. అమ్మా అమ్మా తల్లి, ఈ దీనికి ఆత్మర్భవలా చేసి వెళ్ళిపోయావా తల్లి? పొంగపాడు ఆచార్య గారు, గురుకృష్ణ గారు, ఆయన భవానీ పాత్ర హరిశ్చంద్రుడిగా నటిస్తూ ఉంటారు. వారు నా సార్లే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరి చందనం చకలయం కంద సముద్రవళి గోపశ్రీ పరివేష్టితో విజయతే విజయతే గోపాల చూడమణి జయ హే రాధా మహానుభావ, ఇదే తమ శతమణములు వచ్చిస్తున్నారు. పరమ పూర్వ